प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं మానవ జీవితములో ఎలాంటి వారు నాకు కావాలని భగవంతుడు ఆశించారో దానిని తెలుపుచున్నదే ఈ భగవద్గీత. వినండి మీరు. ఇకం తేనా తపస్యాయ నా భక్తాయ కథాచన న చాశుశేషవే వాచ్యం న చ మామ్యోభ్య అసూయతే న చ మామ్యోభ్య అసూయతే యా ఇదం పరమం గుహ్యం మద్వద్వేష్యభిధాస్యతి భక్తం మయి పరాం కృత్వా మామే వైషత్య సంశయః మామే వైషత్య సంశయః న చ తస్మన్మన్యస్యేషు కశ్యన్మే ప్రియ ఉత్తమః భవితా న చ మే తస్మాత్ హన్యః ప్రియతరో భువి అన్యః ప్రియతరో భువి. తపస్సు వలన ఇంద్రియము మనోనిగ్రహమవును. భక్తి వలన రాగద్వేషములుడిగి రజోగుణ మాల్యమును ధూరీకృతమగును. శుశ్రూషుల వలన అహంకారము దుర్భము నశించి నమ్రత అలవడును. కృష్ణుని యందు అసూయ లేకుండాచే అతని వాక్యము అందు సంపూర్ణ శ్రద్ధ కలుగును. ఈ లక్షణములున్న చోటనే ఆధ్యాత్మ విద్య ఫలవంతమగును. లేని చోట ఊషర క్షేత్రమందు నాటిన బీజము వలె నిష్ప్రయోజనమగును. ఎవడు పరమ రహస్యముగు దీనిని నా భక్తులకు బోధించులో అతడు నాయందు పరమ భక్తి గలవాడై నన్నే పొందుటనుటలో సందేహము లేదు. సందేహరతుడై నన్నే పొందును. అట్టి వానికంటే నాకు ప్రీతికరమగు కార్యమనర్చువాడు మనుష్యుల యందు ఎవడనూ లేడు. వానికంటే నాకు ప్రేమాస్పదుడగు వాడు భూమి యందిప్పుడు లేడు, ముందు ఉండబోడు. మానవ జీవితము 5 అంశములుగా విభజించబడినది. 1 శైశవ దశ, 2 బాల్యము, 3 యవ్వనము, 4 కౌమారము, 5 వృద్ధాప్యముగా భగవంతుడు విభజించి భగవద్గీత యందు బోధించి ఉన్నాడు. శైశవ దశలో 9 నెలలు దీర్ఘ తపస్సులు, పరమాత్మతో సత్సంబంధము కలిగిన జీవన విధానము. చివరి మరణము వరకు అన్నీ తల్లి గర్భమునందు బోధింపబడి ఉండును. జననము తరువాత జీవనలో ఆత్మ ప్రవేశం. ఈ ఆత్మ పరమాత్మ బోధించిన ప్రతి పని మంచి చెడు ఆత్మ ద్వారా చేయించుచుండును. మంచి ఫలితమునకు పుణ్యము, ఆయుష్ పెరుగును. చెడు పనులకు రోగములు కలిగి జీవుని యొక్క శరీరమునకు హాని కలగజేయుచుండును. చేయించిన వాడు ఆత్మ, బాధపడునది జీవుడు. తద్వారా శరీరమునకు హాని కలుగును. పాపపుణ్యములు తెలుసుకొనవలెను. చెడు పనులకు ఆయుష్ తరిగిపోవును అని భగవద్గీతనందు భగవంతుడు బోధించి ఉన్నాడు. శైశవ దశలో 9 నెలలు దీర్ఘ తపస్సు వలన భూత భవిష్యత్తు వర్తమానములు పరమాత్మ దివ్య దర్శనము సదా కలిగియుండును మరియు మహాయోగిగా ఉండును. సంపూర్ణ ఆరోగ్యముతో భగవంతుని నిత్యము దర్శించుకొనుచుండును. దీనినే యోగమాయా స్థితి అందురు. ఇది మొదటి అంశం, అనగా మొదటి దశ. తర్వాత నెక్స్ట్ వీడియోలో సవివరంగా అన్నీ వివరించగలను. ముఖ్యముగా
మీరు దీనిని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోవద్దు. తర్వాత దీనిని అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దని మిక్కిలి వినయపూర్వకంగా కోరి అందరికీ ప్రార్థించుచున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. షేర్ టు ఆల్.